ఇంత జరుగుతున్న ఇంత మొండి వైఖరి హైడ్రా మూసీ విషయంలో ఎందుకు ఇంకా తగ్గట్లేదు? అంటే హైకమాండ్ వరకు కంప్లెయింట్స్ వెళ్ళినా వాళ్ళు ఈయనని కొంచెం చూడండి, చూసుకొని వెళ్ళండని చెప్పకపోవడమా? ఈయన తీసుకున్న డెసిషన్స్, పాలిసీస్‌ని హైకమాండ్ యాక్సెప్ట్ చేయటమా? అంటే ఒకటేందంటే హైకమాండ్‌కి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు బాగా నిధులు అవసరమైనయి. హ్మ్. హైడ్రా దానిలో ఒక అంతర్లీనంగా మనకు కనబడేది ఏంటంటే ఈ కన్వెన్షన్ మీద దాడి చేయగానే ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా డబ్బు చేతులు మారిందనేది నాకున్న అనుమానం. నా దగ్గర ఏం సాక్ష్యాలు లేవు. బట్ నాకు అనుమానం ఏంటంటే ఇదొక ఇన్కమ్ సోర్స్ పార్టీకి. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయిపోగానే సరే, ఇన్కమ్ సోర్స్ ఎలా? హైడ్రా దూకుడు రంగనాథ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. హి ఈస్ వెరీ జెంటిల్. రంగనాథ్ చేతిలో ఏముంటుందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు రంగనాథ్ కన్వెన్షన్ ఓడగొట్టాడు. తెల్లారి పొద్దున ఎవరి ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకుంటున్నారు అనేది రంగనాథ్కి ఎలా తెలుస్తుంది? ఆయనకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు రంగనాథ్ గారికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉంటున్న ఇళ్ళకి వెళ్ళి ఎవరిని పంపించద్దు, కూడగొట్టద్దు. ఇప్పుడు అది ఇచ్చారు. అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది కాబట్టి, మజ్లిస్ వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి ఆపేశారు. రెండోది మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక వసూళ్ళు ఆగిపోయినాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఏదున్నా కూడా పబ్లిక్ ఒక రిలీఫ్ వచ్చిందమ్మా. కన్స్ట్రక్షన్ అయ్యి నివసిస్తున్నాయి మాత్రం రంగనాథ్ గారు ముట్టట్లేదు. అంతవరకు వీ కెన్ అప్రిషియేట్. రెండవది, నేను హైడ్రా సంకల్పాన్ని తప్పుపట్టా, మూసీ సంకల్పాన్ని కూడా తప్పుపట్టా. కానీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటే ఇది బాగుంటుంది. ఇక మనము పాలన విషయంలో ఇంకా కొన్ని నేను చెప్దాం అనుకున్నా. సార్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్లో నెగిటివ్స్ మాట్లాడుకున్నాం, చాలా అంశాల మీద మీరు మాట్లాడారు. బట్ పాజిటివ్స్ ఏంటి? 1 ఇయర్లో అసలు రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, అసలు ఏం పరిపాలన చేయలేదంటే కాదు కదా. ఎంతో కొంత ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ అవుతాయి. పెన్షన్స్ బాగా వస్తున్నాయని చేసిన సర్వేలో అవును బాగా వస్తున్నాయి, కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్గా వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాజిటివ్స్ గురించి ఒకసారి మాట్లాడితే. అంటే ప్రభుత్వం అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆయన దగ్గర మనము పాజిటివ్స్ చూడాలనుకున్నప్పుడు ఒకటి, సరే తను తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా ఒకటి ఏం చేశాడంటే తను చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఇట్లాంటి కొన్ని కాలేజీ అది కొంచెం డిలే అయినా కూడా తను మిగతా ఫండ్స్ ఇచ్చి కాలేజీ దాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాడు, అది కంప్లీట్ చేశాడు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే పెండింగ్ ప్రాజెక్ట్స్లలో కొన్నిటికి ఆయన దగ్గర ఉన్న పరిమితమైన నిధులైనా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఆయన కాన్స్టిట్యున్సీ కాదు ఆయన కాన్స్టిట్యున్సీ కోడంగల్కి ఇదివరకు పాలమూరు రంగారెడ్డి నుంచి వాటర్ రావడానికి ఏర్పాట్లు ఉండే, దాని ఉద్దండాపూర్ నుంచి. ఇప్పుడు దాన్ని అలైన్మెంట్ మార్చి ఏం చేశాడంటే జూరాల నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు. సరే, అది మార్చడం కరెక్టా కాదా అని దాన్ని పక్కకు పెడితే అదొక 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి దానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. సరే, మాకు ఎట్లుంటుంది అంటే తెలంగాణలో ఏ ఎడారి భూమి అయినా ఏ మెట్ట భూములైనా సాగునీరు వస్తే బాగుండని ఉంటుంది. సరే, పాలమూరు రంగారెడ్డిని ఇప్పుడు పెద్దగానే చేయగలిగింది కూడా ఏం లేదు, ఎందుకంటే దానికి డబ్బా కావాలి, ఆయన దగ్గర లేదు. అట్లీస్ట్ ఆ కొడంగల్కైనా 1,00,000 ఎకరాలకు నీళ్ళు తేవడానికి టెండర్స్ పిలుస్తున్నారు. అట్లే కొన్ని ఎస్ఎల్బిసిలో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. నాకు డబ్బులు ఇస్తేనే నేను చేస్తాను, కాస్ట్ ఎస్కలేషన్ కావాలి, పెంచాలి లేట్ అయినందుకు అని. సో కొంత డబ్బులు ఏవో 50 కోట్లు ఏదో ఇచ్చారు, ఇంకో 150 కోట్లకి ఏదో టైం పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అదొకటి మళ్ళీ ఇప్పుడు గాడిన పడుతుంది. తర్వాత నక్కలగండి పెళ్లిపాకల పూర్తి చేసినట్టయితే అక్కడ కొంత మనకు వాటర్ స్టోరేజ్ వస్తుంది, కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. అంటే పెండింగ్ ప్రాజెక్టులలో కొన్నిటిని సీతారామన్ కంప్లీట్ చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావుకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది ఆడ. భక్త రామదాస్ కూడా ఆయన రికార్డ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేశాడు. ఇప్పుడు అక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయినట్టయితే నాగార్జున సార్కు మంచి సప్లిమెంటేషన్ దొరుకుతుందా లెఫ్ట్ కెనాల్కి. దానికి ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే. ఇంకోటి ఏం చేశారు, మేడిగడ్డలో కూడా బహుశా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే టేకప్ చేసి ఉంటే జూన్ కల్లా అది కంప్లీట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు పార్లమెంట్ ఎలక్షన్లు అర్థం కావడానికి ఒక కమిటీ, విజిలెన్స్ కమిటీ అని ఈ కమిటీ ఆ కమిటీ సరిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, కనీసము
దాన్ని ప్రొటెక్ట్ చేశారు. మొన్న వర్షాకాలం వరదలకు మేడిగడ్డ మొత్తం కొట్టుకపోకుండా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఐ అప్రిషియేట్ ఇట్. ఓకే. తర్వాత అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీదే మాట్లాడతాడు. బట్ ఈ రోజు వరకు ₹1 కేసీఆర్ అవినీతి చేసిండని పట్టుకోలేకపోయాడు. బట్ కమిషన్స్ వేశాడు. నేను అప్రిషియేట్ చేస్తాను. పీసీ ఘోష్ కమిటీ కమిషన్ ఇది నేను కలిసాను 2 సార్లు కూడా. ఈజ్ ఎక్సలెంట్ జడ్జ్. ఏమాత్రం మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప సీనియర్ జడ్జి కూడా. ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ దాదాపు పూర్తిగా వచ్చింది. సరే నరసింహారెడ్డి గారు కొన్ని తొందరపాటు మీడియా కాన్ఫరెన్స్లలో మాట్లాడడం వల్ల ఆయనను సుప్రీంకోర్టే పక్కకు పెట్టింది. ఆయన ప్లేస్లో ఇంకో కమిషన్ వచ్చింది. ఇవి వేయడం అనేది ఆ ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేస్తుంది. నిజంగానే కేసీఆర్ తిన్నడా తినలేదా ఎలక్ట్రిసిటీ దానిలో కానీ ఇంట్లో కానీ అవి వేయడం అనేది నేను అప్రిషియేట్ చేస్తా. ఇంకా కొన్ని డిసిషన్స్ ఆయన ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు కానీ స్కిల్ యూనివర్సిటీ అని అయితే కేటీఆర్ కూడా టాస్క్ అని పెట్టాడు. బట్ అది ఎవరు చేసినా మంచిదే. దానికి యూనివర్సిటీ రూపం వేయడం అనేది ఐ విల్ అప్రిషియేట్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కొంత కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనేది ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది. లాస్ట్ 10 yearsలో ఒక్కడే ఒక ప్రొఫెసర్. అంటే మొత్తం యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్తోని నడుస్తాయా? అంత కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. బట్ రేవంత్ ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి ముందు వీసీలు అందరిని పెట్టి ఆ వీసీల ఆధ్వర్యంలో కొంత రిక్రూట్మెంట్స్ కోసం ఏదో ప్రయత్నం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కొంత ప్రోత్సాహం అనేది వచ్చింది. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలో ఉంటాయి. బట్ అనుకున్నంత కాకపోయినా ఓ 10% 20% ఒక ప్రయత్నము ఒక తపన అనేది కొంత కనబడుతూ ఉంది. ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం సక్సెస్ను చూసినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా చూడాలి. అంటే ప్రజల లోపల ఎందుకు ఒక అసహనం వస్తున్నది అని అంటే ఈ వీటి మీద మాట్లాడకుండా ఎంతసేపు కేటీఆర్ను హరీష్ను టార్గెట్ చేయడం ఏదైతుందో అది బాగా వినబుద్ధి కావడం లేదు. డ్యామేజ్ అవుతుంది. రేవంత్కు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకైతే లేదు. అయితే తను ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఫెయిల్యూర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. సరే అంతకుముందు ఉన్నట్టు పవర్ హాలిడే వేయాల్సిన పరిస్థితి రాకపోయినా కూడా రోజులో 1 గంట పైన 2 గంటల పైన కూడా వెంటనే కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ నప్పుడు పవర్ కట్స్ లేవు, ఇప్పుడు స్టార్ట్ అయినాయని. అది ఎందుకు జరుగుతుందో కూడా చెప్పగలుగుతాను నేను. కేసీఆర్ ఏం చేశాడు 10 ఏళ్ళు విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న వాళ్ళను రిటైర్డ్ వాళ్ళనే వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. వాళ్ళకి ఏం జరుగుతుంది ఎక్కడ ఏమవుతుంది మొత్తం అవగాహన ఉంటుంది. వాళ్ళు బాధ్యతతో పనిచేస్తారు. ఎందుకంటే పవర్ కట్ లేకుండా చూసే బాధ్యత మీది, మీ మీదనే పెడుతున్నా, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. బట్ తర్వాత ఏమైందంటే ఈయన ఐఏఎస్లను తీసుకొచ్చి పెట్టాడు. ఐఏఎస్లో ప్రతి రంగం మీద అవగాహన ఉండడం కష్టం. అవగాహన వచ్చే లోపలనే ఆ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందులో 4 మార్చాల్సి వచ్చింది 1 yearలో. ఇది సిఎండీలను. ఇవన్నీ కూడా కరెక్ట్ పవర్ కట్స్కి ఒక కారణం. రెండోది దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు సబ్సిడీ పవర్ ఇంకోటి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు. అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతలేదు. మొత్తం అందరికీ అమలు అవుతలేదు. 70% ఏదో పాజిటివ్ వచ్చింది. బట్ 60%కే అది ఆ 200 యూనిట్లు ఫ్రీ అనేది అమలు అవుతున్నది. సో ఇది మాట నిలబెట్టుకోలేకపోవడం అనేది ఒకటి వచ్చింది. రెండవది ఇచ్చిన హామీలలో 90% అమలు కావట్లేదు. ఒక ఆడవాళ్ళ లేడీస్కి బస్ సౌకర్యం ఒకటి అమలైంది, గ్యాస్ సిలిండర్ది కొంత అమలైంది, రుణమాఫీ కొంత అమలైంది. సరే ఆ ఇంప్లిమెంటేషన్ పక్కన పెడితే అసలు వాటిని అధిగమించాలి అంటే రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్లు ఏం సార్? ఆయన ఏం చేస్తే వీటిని అధిగమించవచ్చు, ప్రజల మన్ననలు పొందొచ్చు? కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుని రేవంత్ ఆల్సో బెస్ట్ సీఎం అని ఎలా ప్రొజెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలమ్మా. వాళ్ళు ఏం చేశారంటే అతిగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇంకా 4 ఏళ్ళు ఆశతో చూసేదానికంటే బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మేము ఇవన్నీ చెప్పాము, ఇవి మేము చేయలేము బికాజ్ ఆఫ్ బడ్జెట్. మా తప్పు కాదు, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని మేము కొద్దిగా ఎక్కువగా ఊహించినాము. ఈ గతంలో కాళేశ్వరం కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ చేసిన అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇంత అప్పు ఉన్నదని మేము అనుకోలేదు. ఈ అప్పు వడ్డీలు తప్పనిసరి కట్టాలి కాబట్టి ఇవన్నీ మాకు బడ్జెట్ కన్స్టెంట్స్ అవుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము, బట్ ఇవి మేము ఇవ్వలేము అని చెప్పి ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని భ్రమంలో పెట్టేదానికంటే
ఈ 1 year అనుభవంతో Hmm. అతను చెప్పాలి. ఇప్పుడు హైక్ ఇస్తా అన్నాడు, నేను 7,500 ఇస్తానని చెప్పాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేను. కేసీఆర్ గారు ఏదైతే 5,000 కంటిన్యూ చేశారో అది నేను ఇస్తాను అని చెప్పొచ్చు. Hmm. రెండవది ఏంటంటే రుణమాఫీ, అందరు ఆశపడ్డారు. ఈయన ఏం చేశాడు, అన్ని 20 రకాల క్వరీస్ పెట్టాడు దానిలో, గైడ్ లైన్స్ అనే పేరుతో. అంటే సగం మందికి కాదు కదా, ఒక 25% కూడా రుణమాఫీ అమలు కాదు. అవి ఎందుకు పెట్టిండో చెప్పాలి. Hmm. రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ చేయాలి, రైతు రైతే. కానీ అన్ని రకాల ఆంక్షలు పెట్టి రేషన్ కార్డులతో లింకులు, Hmm. అంతకంటే ఎక్కువ అప్పు ఉంటే ముందు మీరు అప్పు కట్టుకోవాలి, కట్టుకుంటేనే ఇది మాఫీ అవుతుంది. అదేం పద్ధతి అమ్మా? Hmm. ఇప్పుడు వాళ్ళ అప్పుల పాలైతేనే కదా ఈయన రుణమాఫీ చేసేది. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అంతకంటే ఎక్కువ అప్పు? అంటే ఇట్లాంటి కండిషన్స్ వల్ల చాలామందికి అందలేదు. తర్వాత నిజాయితీ లేదు ఈ ప్రభుత్వంలో. ఉదాహరణకు మా మిస్సెస్కి 2 acres ఉంది ఆమెకు, వాళ్ళ తండ్రి ఇచ్చింది. కంటిన్యూగా కేసీఆర్ ఉన్న రోజులు డబ్బులు పడ్డాయి. కేసీఆర్ దిగిపోయినాక కూడా ఒకసారి రైతు బంద్ చేశాడు, ఆ ఎలక్షన్ అప్పుడు స్టే వచ్చింది కదా. ఈ రోజు వరకు ఆ 2 ఎకరాలకు ఆమెకు డబ్బులు పడలే. ఇట్లా ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. అంటే నిజాయితీగా అమలు కావట్లేదు పథకాలు. Hmm. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఏదో ఇచ్చే పథకం కరెక్ట్గా ఇవ్వాలి. ఇవ్వలేంది చేయలేనని చేయలేదు. చెప్పాలి.